అందరికీ నమస్కారము. ఇప్పుడు మనము జనవరి కరెంట్ అఫైర్స్ థర్డ్ క్లాస్ చెప్పుకుంటున్నాం. ఈ జనవరి కరెంట్ అఫైర్స్లో పేజ్ నెంబర్ 21 ఒకసారి చూడండి. ఓడ్ ఆఫ్ ద ఇయర్ 2024. ఓడ్ ఆఫ్ ది ఇయర్ 2024 2024కి ఓడ్ ఆఫ్ ద ఇయర్గా బ్రెయిన్ ర్యాట్ అనే పదాన్ని గుర్తించడం జరిగింది. ఈ గుర్తించింది ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ విషయాన్ని ప్రకటించింది. మానసిక లేదా మేధోస్థితి క్షీణత అని దాని అర్థం. బ్రెయిన్ ర్యాట్ మానసిక లేదా మేధోస్థితి క్షీణత. బుద్ధిహీనమైన సోషల్ మీడియా అలవాట్ల వల్ల మనకు మానసిక స్థితి మన మేధోస్థితి అనేది క్షీణిస్తుంది. ఓకేనా? దీనికి ఒక పేరు పెట్టారు, అది బ్రెయిన్ ర్యాట్. ఓడ్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశం యొక్క ప్రధాని ఫ్రాంకోయిస్ బైరూ. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బైరూ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. 16 years లోపు వారు సోషల్ మీడియా నిషేధించారు. 16 years లోపు వారు సోషల్ మీడియాని నిషేధించడం ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియా ఏం చేసిందంటే 16 years లోపు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వాడకూడదు అని సోషల్ మీడియా పైన నిషేధం విధించింది ఆస్ట్రేలియా దేశం. ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో 16 years లోపు వారు సోషల్ మీడియా వాడకూడదని నిషేధం విధించిన దేశం ఏది? ఆస్ట్రేలియా. నెక్స్ట్, నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలుగా, నమీబియా దేశం యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా నెటుంబో నండి ఎండైట్వా అనే ఆమె ఎన్నికైంది. నెక్స్ట్, ప్రపంచ ధ్యాన దినోత్సవం మెడిటేషన్ డేగా డిసెంబర్ 21ని ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21గా ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, జార్జియా అధ్యక్షుడు మైకేల్ కబిలాష్విలి ఎన్నుకోవడం జరిగింది. జార్జియా అధ్యక్షుడిగా మైకేల్ కబిలాష్విలిని ఎన్నుకోవడం జరిగింది. ఉరుగ్వే అధ్యక్షుడిగా యమండు ఓర్సి ఓకేనా, ఈయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మనకు అప్పుడప్పుడు ఇతర దేశాల అధ్యక్షులు కానీ అధ్యక్షురాలు కానీ గురించి అడుగుతుంటారు. ఇప్పుడు మనకు ఒక 4-5 అంశాలు వచ్చాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఓకేనా? ఫ్రాన్స్ అంటే తెలుసు, రొయ్యలు ఉంటే బాగా మనం మెక్కటం, బాగా తింటాం మన అర్థం. సో ఫ్రాన్స్ అంటే మెక్రాన్, గుర్తుపెట్టుకోవాలి అట్లా. ఫ్రాన్స్ అంటే మెక్రాన్, ఫ్రాన్స్ బాగా తింటాం, మెక్రాన్. ఓకేనా? రైట్. మరి ఫ్రాన్స్ ప్రధాని బైరూ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫ్రాంకోయిస్ బైరూ, ప్రధాని ఫ్రాంకోయిస్ గుర్తుపెట్టుకోవచ్చు. ప్రధాని ఫ్రాంకోయిస్, ప్రొనౌన్సియేషన్ ప్రాన్ వస్తుంది. ప్రధాని ఫ్రాంకోయిస్ బైరూ. ఫ్రాన్స్ అధ్యక్షుడు అంటే ఫ్రాన్స్ మెక్రాన్ అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్, నమీబియాకి అధ్యక్షురాలు నెటుంబో. నమీబియా నెటుంబో. నెక్స్ట్, జార్జియా మైకేల్. నెక్స్ట్, ఉరుగ్వే అధ్యక్షుడు యమండు ఓర్సి. ఓకేనా? ఉరుగ్వే యమండు. ఇప్పుడు యముడు అని గుర్తుపెట్టుకోండి, లేదా ఓర్సి అని గుర్తుపెట్టుకోండి. ఉరుగ్వే అంటే ఉరి అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఏదో ఒక విధంగా దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఆప్షన్లో ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది. నెక్స్ట్, పేజ్ నెంబర్ 22. భారత్కు అమెరికా MH-60R సీహాక్ హెలికాప్టర్స్ని విడిభాగాలని విక్రయం చేసింది. భారత్కు అమెరికా ఏం చేసిందంటే హెలికాప్టర్ విడిభాగాలని విక్రయం చేసింది. అది MH-60R అనే సీహాక్ హెలికాప్టర్. MH-60R సీహాక్
హెలికాప్టర్స్. బిట్లెట్టడుతూ అంటే ఈ కాన్సెప్ట్ పైన చూడండి. ఇటీవల కాలంలో ఏ దేశం MH-60R సిహాక్ హెలికాప్టర్స్ ని విడిభాగాలు విక్రయించడానికి భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది? అమెరికా. ఇటీవల కాలంలో భారత్ అమెరికాతో ఏ హెలికాప్టర్స్ విడిభాగాల విక్రయం కోసం ఒప్పందం కుదుర్చుకున్నది? MH-60R సిహాక్ హెలికాప్టర్స్ ఇవి. నెక్స్ట్, లావోస్ రాజధాని వియెంటియాన్. లావోస్ రాజధాని వియెంటియాన్. నెక్స్ట్, ఇక్కడ వియెంటియాన్ అనే పదము ఎందుకు వచ్చిందంటే లావోస్ రాజధానిలో వియెంటియాన్లో ఏషియాన్ సదస్సు, ఏషియాన్ ప్లస్ సదస్సు అనేటివి జరిగాయి. ఇది గతంలో మనం డిసెంబర్ నవంబర్ కరెంట్ అఫైర్స్లో ఒకసారి చర్చించాం. ఇక్కడ ఆ రాజధాని పేరు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, లావోస్ రాజధాని వియెంటియాన్. నెక్స్ట్, LIC బీమా సఖీ యోజన అనే పథకం, దీని గురించి చదువుకున్నాం. LIC బీమా సఖీ యోజన 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మహిళలు 18 నుంచి 70 సంవత్సరాల మహిళలు LIC ఏజెంట్లు అయ్యేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. అంటే మహిళలు ఏజెంట్లుగా ఇప్పుడు లేరు అధికారికంగా, ఒకవేళ ఉన్న అనధికారికంగా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు. కానీ వాళ్ళని ప్రోత్సహించడం కోసం 18 నుంచి 70 సంవత్సరాల మహిళల్ని LIC ఏజెంట్లు అయ్యేందుకు ఈ పథకం ప్రోత్సహిస్తుంది. హర్యానాలో పానిపట్టు అనే ప్రాంతం వద్ద మోడీ దీన్ని ప్రారంభించారు. మనం పానిపట్టు యుద్ధం గురించి చదువుకుంటాం. 1757 పానిపట్టు యుద్ధం. 1757 పానిపట్టు యుద్ధం గుర్తుపెట్టుకోవాలా. హర్యానా పానిపట్టు వద్ద మోడీ గారు దీన్ని ప్రారంభించారు. రైట్, దీన్ని LIC బీమా సఖీ యోజనని ప్రారంభించారు. నెక్స్ట్, జల్ వాహక్ పథకం అంతర్గత నీటి మార్గాలలో సరుకు రవాణా ప్రోత్సాహకానికి కేంద్రం ప్రారంభించినటువంటి పథకం జల్ వాహక్ పథకం. జల్ వాహక్ అంటే నీటిలో ప్రయాణించడం అని గుర్తుపెట్టుకోండి. నీటి మార్గాల్లో సరుకు రవాణా ప్రోత్సాహకానికి. నెక్స్ట్, ఈ దాఖిల్ పోర్టల్ అంటే ఏంటంటే వినియోగదారులు వేగంగా, సులభంగా, ఖర్చు లేకుండా ఫిర్యాదులు దాఖలు చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం. అంటే వినియోగదారులు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి వినియోగిస్తున్నాం, ఒక ఫోన్ వినియోగిస్తున్నాము, దాంట్లో ఏదైనా సమస్యలు వచ్చింది. సో మనం కన్జ్యూమర్గా ఒక పోర్టల్ ద్వారా ఏదైనా ఫిర్యాదుల్ని చేయొచ్చు. ఇంతకుముందు ఫిర్యాదు చేయాలంటే కొంత అమౌంట్ కట్టేది. ఇప్పుడు సులభంగా, వేగంగా, ఖర్చు లేకుండా ఫిర్యాదులు మనం అప్పీల్ చేయొచ్చు. అది ఈ దాఖిల్ పోర్టల్ అంటే దాఖలు చేస్తున్నాం. సో ఈ దాకంటే ఎలక్ట్రానిక్ అంటే మనము ఇంటర్నెట్ ద్వారానే దాఖలు చేస్తాం. నెక్స్ట్ టాపిక్, హర్యానా పంచకులలో టీబీ నిర్మూలన కార్యక్రమం. హర్యానాలో పంచకుల అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో టీబీ నిర్మూలనకు అంటే ట్యూబర్కులోసిస్, టీబీ క్షయవ్యాధి నిర్మూలన కోసం ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఏంటి ఆ కార్యక్రమం అంటే టీబీని నిర్మూలించాలంటే ఔషధం వాడాలి. ఇంతకుముందు BPALM అనే చికిత్సా విధానం ద్వారా క్షయవ్యాధిని నయం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రిటోమానిడ్ అనే ఔషధం కనిపెట్టి ఈ టీబీని నిర్మూలిస్తున్నారు. మరి ఈ నిర్మూలనని JP నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ నిర్మూలన కార్యక్రమం, టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిటోమానిడ్ ఔషధాన్ని ఆవిష్కరించారు. ప్రిటోమానిడ్ ఔషధం అనేది బెటాక్విలైన్, లైన్జోలిడ్ అనే 2 ఔషధాల కలయికతో ఏర్పడింది. ప్రిటోమానిడ్ అనేది బెటాక్విలైన్, లైన్జోలిడ్ అనే 2 ఔషధాల కలయికతో ఏర్పడింది. బెటాక్విలైన్ అనేది ఇంతకుముందు BPALM చికిత్సా విధానంలో వాడేవారంట. కొత్తగా ఇప్పుడు లైన్జోలిడ్ అనే ఔషధాన్ని కలిపి ప్రిటోమానిడ్ అనే ఔషధాన్ని కనిపెట్టారు. నెక్స్ట్ టాపిక్ మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ కేంద్రానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా మనము కొద్దిగా అండర్లైన్డ్గా చదవాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో బిట్ వచ్చే అవకాశం ఉంది. దేశంలో 28 నవోదయ పాఠశాలలు
85 కేవీ స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నారు కొత్తగా. ఆల్రెడీ ఉన్న వాటితో కాకుండా కొత్తగా 28 నవోదయ పాఠశాలలు, 85 కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి దీంట్లో మన ఏపీ షేర్ ఎంత ఉంది అని అంటే, ఏపీలో 28 సివిల్, 8 డిఫెన్స్, మొత్తం 36 కేవీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తవి 8 వస్తున్నాయి. ఆ 8 ఏంటో చూద్దాం. సో 36కి ఒక 8 కలిపితే ఎంత అవుతుంది? 44 అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మనకు 44 కేవీ స్కూల్స్ ఉన్నాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి మనం. 44 కేవీ స్కూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 8 కొత్తగా వస్తున్నవి, ఆ వాటి గురించి తెలుసుకుందాం. అనకాపల్లి కేవీ స్కూల్, వలసపల్లి, ఇది మదనపల్లి, అన్నమయ్య జిల్లా, ఇది ఇంపార్టెంట్. అనకాపల్లి కూడా ఇంపార్టెంటే. వలసపల్లి అనేది మదనపల్లి, అంటే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి, అన్నమయ్య జిల్లా యాక్చువల్గా. గతంలో ఇది మదనపల్లి అనేది చిత్తూరు జిల్లా. నెక్స్ట్ పాలసముద్రం, గోరంట్ల, సత్యసాయి జిల్లాలో గోరంట్ల. నెక్స్ట్ తాళ్లపల్లి, మాచర్ల, గుంటూరు జిల్లా. నెక్స్ట్ రొంపిచెర్ల, పల్నాడు జిల్లా. నెక్స్ట్ నందిగామ, కృష్ణా జిల్లా. నూజివీడు, ఏలూరు జిల్లా. డోన్, నంద్యాల జిల్లా. ఓకేనా? అనకాపల్లి, వలసపల్లి, పాలసముద్రం, తాళ్లపల్లి, రొంపిచెర్ల, నందిగామ, నూజివీడు, డోన్, ఈ ప్రాంతాలలో 8 కేవీ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీకు బిట్ ఎట్లా అడుగుతారంటే, ఇక్కడ ఇటీవల కాలంలో ఆంధ్రాకి వచ్చిన కొత్త కేవీ స్కూల్లో ఏవి అని ఆ ఊర్ల పేరు అడగచ్చు, లేనివేవి అని అడగచ్చు. లేదు ఆ ఊరు పేరు ఇచ్చి ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు అని అడగచ్చు. లేదు సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి కేవీ స్కూల్లో ఈ ప్రాంతం ఉంది అని అడగచ్చు. సో అంటే ఒక జిల్లా పేరు అడిగి ఊరి పేరు అడగచ్చు, ఊరి పేరు అడిగి జిల్లా పేరు అడగచ్చు, లేదా ఊరి పేర్లే ఇచ్చి ఒకటి రాంగ్ ఏదైనా ఇచ్చి అడగచ్చు. కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించాలి. అనకాపల్లి, వలసపల్లి, పాలసముద్రం, తాళ్లపల్లి, రొంపిచెర్ల, నందిగామ, నూజివీడు, డోన్. నెక్స్ట్ టాపిక్ ప్రగతి కార్యక్రమం. ప్రగతి కార్యక్రమం ఏంటి? ప్రగతి కార్యక్రమం అంటే, ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై సమీక్షపై ప్రధానమంత్రి వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, ఆ పథకాలు అమలు ఎలా జరుగుతుంది అనే దానిపైన ఒక సమీక్ష నిర్వహిస్తారు. ఎవరు? ప్రధానమంత్రి గారు. ఇది వర్చువల్ సమావేశం. ఆ దాని పేరే ప్రగతి కార్యక్రమం. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. పేరులోనే ఉంది ఇంప్లిమెంటేషన్, పథకాల అమలు. నెక్స్ట్ టాపిక్ 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఎందుకు ఈ 42వ రాజ్యాంగ సవరణ అంటున్నామంటే, ఇది అతిపెద్ద సవరణ. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, మినీ రాజ్యాంగం అని. మినీ రాజ్యాంగం అని అంటారు. రాజ్యాంగం అంత పెద్దదైతే ఎక్కువ ఆర్టికల్స్ సవరించింది 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే, 76లో. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ గారు ఉన్నారు. మరి ఆ రాజ్యాంగ సవరణలో కొన్ని పదాలని పీఠికలో చేర్చారు. ఇంతవరకు రాజ్యాంగ పీఠికను పెద్దగా సవరించలేదు, కానీ 42వ రాజ్యాంగ సవరణలో రాజ్యాంగ పీఠికను కూడా సవరించినారు. దాంట్లో 3 పదాలు యాడ్ చేశారు. ఆ పదాలు ఏంటంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు పీఠికలో చేర్చారు. మీకు సోషల్లో వస్తుంది, ఇంపార్టెంట్ బిట్. సామ్యవాద అంటే సోషలిస్ట్, లౌకిక అంటే సెక్యులర్, సమగ్రత అంటే ఇంటిగ్రిటీ. సో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలని చేర్చారు. గతంలో ఈ పదాలు లేవు. గతంలో ఏ పదాలు అంటే సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాలు అని ఉండేది. సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పదాలు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో ఆ ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పక్కకి నెట్టి సార్వభౌమ తర్వాత సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము మన రాజ్యాంగ పీఠికలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, సమగ్రత, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే 6 పదాలు ఉంటాయి. వాటి అర్థాలు మీరు తెలుసుకోండి.
సార్వభౌమ అంటే ఏంటంటే మన దేశానికి మనమే హెడ్ అని అర్థం. ఏ దేశము మన దేశం పైన అజమాయిషీ చేయలేదు, సార్వభౌమాధికారం అని అర్థం. అంటే సార్వభౌమలో మనమే, మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఇంతకుముందు ఇంగ్లాండ్లో మన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు, మన దేశానికి మనమే బాసులు. సామ్యవాదం, సోషలిస్ట్ అంటే మనకు తెలుసు, ప్రైవేట్ రంగాన్ని గవర్నమెంట్ రంగాన్ని ఒకటిగా చూడటమే సామ్యవాదం. మరి లౌకిక అంటే సెక్యులర్ అంటే లౌకిక రాజ్యం అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వానికి ఏ అధికార మతం ఉండకపోవడమే లౌకికం అన్నమాట. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోరా. అంటే అన్ని మతాలని లౌకికం అంటే అన్ని మతాలని సమానంగా చూడడం, అన్ని మతాలని లవ్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమగ్రత అంటే మనకు ఇంటిగ్రిటీ. ఈ పదానికి అర్థం మీరు ఎతికి కనుక్కోండి, అన్నీ నేనే చెప్తే బాగుండదు. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ఇది మనకు అందరికీ తెలుసు. డెమోక్రసీ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? అమెరికా రాజ్యాంగానికి అమెరికా అధ్యక్షుడు, ఒకప్పటి అధ్యక్షుడు ఎవరు? అబ్రహాం లింకన్. ప్రజాస్వామ్య నిర్వచనం, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న ప్రజల ప్రతినిధులచే పాలించబడితే ప్రజాస్వామ్యం. అది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ గణతంత్ర అంటే ఇది కూడా మీరు రోజు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు కదా, కాబట్టి గణతంత్ర అంటే మీకు తెలిసి ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ద్వారా పరిపాలిస్తే అది గణతంత్ర రాజ్యం. ఒక రాజుకు పుట్టిన వాళ్ళ ద్వారా పరిపాలించేది గణతంత్ర రాజ్యం కాదు, ప్రజలు ఎన్నుకున్న అధినేత ద్వారా. ఇప్పుడు మన అధినేత ప్రత్యక్షంగా ఎన్నుకున్న, పరోక్షంగా ఎన్నుకున్న గణతంత్ర రాజ్యమే. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1975 జూన్ 25వ తేదీన 1975 జూన్ 25వ తేదీన మన భారత రాజ్యాంగంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది దాదాపు 2 years ఉండింది. 1977 మార్చి 21 వరకు ఉండింది. ఇది ఎమర్జెన్సీ కాలం. ఈ ఎమర్జెన్సీ కాలంలో 1976 42వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఈ రాజ్యాంగ సవరణ అనేది అంత మంచి పద్ధతి? క్వశ్చన్ వేసుకోండి. రైట్. నెక్స్ట్ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు కాబట్టి జూన్ 25న ఇటీవల కాలంలో ఏ రోజుగా ప్రకటించారు? జూన్ 25న 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అందువల్ల జూన్ 25న ఏ దినోత్సవంగా జరుపుకోవాలని ఇటీవల హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించారు? క్వశ్చన్. రాజ్యాంగ హత్యా దినోత్సవం గుర్తుపెట్టుకోవాలా. కాన్స్టిట్యూషనల్ మర్డర్ డే, రాజ్యాంగ హత్యా దినోత్సవం లేదా రాజ్యాంగ చీకటి దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు. ఇంపార్టెంట్ బిట్లు ఇట్లాంటివి. జూన్ 25. నెక్స్ట్ ప్రార్థనా స్థలాల చట్టం 1991. ప్రార్థనా స్థలాల చట్టం 1991 గురించి చూసుకున్నాం. పివి నరసింహారావు గారు 1947 ఆగస్టు 15కు ముందు ప్రార్థనా స్థలాల సమస్యలు పరిష్కరించబడవు అని ఒక చట్టం తీసుకొచ్చాడు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రార్థనా స్థలాల చట్టం 1991లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఏం చెప్తుందంటే 1947 ఆగస్టు 15కు ముందు ప్రార్థనా స్థలాల సమస్యలు పరిష్కరించబడవు అని చెప్తాడు. మరి ఇది చాలా పద్ధతి అయినది కాదు, అది మనకు అందరూ తెలుసు. అయినా కూడా మనం ఆ చట్టం గురించి తెలుసుకోవాలి. ఏ తేదీకి ముందు ప్రార్థనా స్థలాల సమస్యలు పరిష్కరించబడం అంటే స్వాతంత్రానికి ముందు అని అర్థం. ఉత్తరప్రదేశ్లో వారణాసి అనే ప్రాంతం ఉంది. ఈ వారణాసి ప్రాంతంలో జ్ఞానవాపి మసీదు అనేది ఉంది. ఈ జ్ఞానవాపి మసీదు ఇది కూడా స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి సమస్య కాబట్టి దీనిపైన కూడా కోర్టు ఈ చట్టం ప్రకారం స్టే విధించింది. అదేవిధంగా మహారాష్ట్రలో మధుర అనే ప్రాంతం ఉంది. ఈ మధురా ప్రాంతంలో షాహీ ఈద్గా మసీద్ అనే ప్రాంతం ఉంది. దీనిపైన కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోనే సంబల్ అనే ప్రాంతం ఉంది. ఈ సంబల్ అనే ప్రాంతంలో షాహీ జామా మసీద్ అనేది ఉంది. దీనిపైన కూడా కోర్టు స్టే విధించింది. ఈ 3 స్టే విధించడానికి కారణం ఏంటంటే ప్రార్థనా స్థలాల చట్టం 1991.
ఇదేం చెప్తుంది? ఆగస్టు 15, 1947కు ముందు ఉన్న సమస్యలు పరిష్కరించబడవు అని చెప్తుంది. కాబట్టి జ్ఞానవాపి మసీదు, షాహీ ఈద్గా మసీదు, షాహీ జామా మసీదు కేసులు దానికి ముందు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, భారతీయ వాయుయాన్ విధేయక్ 2024, భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 అనే బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. 1934లో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ 1934లో. అంటే విమానాలు చట్టం అనొచ్చు, దీన్ని విమానాల చట్టం అనొచ్చు. ఈ విమానాల చట్టం 1934లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి మనం జస్ట్ చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయ వాయుయాన్ విధేయక్ అనే ఒక మంచి చట్టాన్ని 2024లో తీసుకొచ్చారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మన విమానయాన లేదా పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి పిన్న వయస్కుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, తెలుగుదేశం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి పాయింట్. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. మరి అందువల్ల ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈయన మంత్రి అయిన తర్వాత ఈ పాత 1934 ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ని సవరించి కొత్త చట్టం తీసుకొస్తున్నాడు. అది పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2024 ఆగస్టు 9వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా 2024 డిసెంబర్ 5న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సో ఇది ఆమోదం పొందింది. ఇప్పుడు భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 అనే చట్టం అనేది అమలులోకి వచ్చింది. నెక్స్ట్ పేజ్ నంబర్ 25. అత్యంత వేడి సంవత్సరంగా 2023 నమోదైంది. ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ అనే సంస్థ వెల్లడించింది. ఏమనంటే 2023 నవంబర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని. మరి 2024లో కూడా ఉపరితల గాలి సగటు ఉష్ణోగ్రత 14.10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. 91-2020 మధ్య ఉన్న సగటు కంటే ఇది 0.73 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ అని చెప్తుంది. ఇండియాలో 1901 నుంచి 2023-2024 ఈ 2 సంవత్సరాలు అత్యంత వేడి సంవత్సరాలుగా నమోదయ్యాయి. ఇలా వరుసగా 2 సార్లు జరగడం ఇదే తొలిసారి. అంటే ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్తున్నారు. గరిష్ట సగటు ఉష్ణోగ్రత 29.37 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ టాపిక్, పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో 3వ స్థానంలో భారత్ నిలిచింది. పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ పరిశోధకుల రిపోర్టు ప్రకారం అంతర్జాతీయ మరియు దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న పర్యాటక ఉద్గారాల్లో ఫస్ట్ ప్లేస్ చైనా ఉంది, సెకండ్ ప్లేస్ అమెరికా ఉంది, మరి థర్డ్ ప్లేస్ ఇండియా ఉంది. అంటే ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. సో చైనా, అమెరికా, ఇండియా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్, పర్యావరణ హిత ఇంధనంగా మీథేను, కార్బన్ డైఆక్సైడ్. పర్యావరణ హిత ఇంధనం. దీన్ని ఐఐటి గౌహతి వారు, గౌహతి ఎక్కడుంది? అస్సాంలో ఉంది. ఐఐటి గౌహతి వారు మెథనోట్రాఫిక్ బ్యాక్టీరియా సాయంతో కార్బన్ డైఆక్సైడ్ను బైమెథనాల్గా మార్చారు. కార్బన్ డైఆక్సైడ్ను బైమెథనాల్గా మార్చారు. దీనివల్ల ఏమైందంటే అది పర్యావరణ హితమైన ఇంధనంగా తయారైంది. సో కాబట్టి మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వీటిని పర్యావరణ హితనంగా వాడారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ డుల్సిబెల్లా కమాంచక ఏంటిదంటే దక్షిణ అమెరికాలో చిలీ, పెరు తీరంలో అటకామా ట్రెంచ్ ప్రాంతంలో
గుర్తించినటువంటి ఒక చీకటి జీవి. ఇది సముద్రము లోతు 6000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల లోతులో నివసిస్తుంది. ఇది ఒక చీకటి జీవి. కమాంచక అంటే చీకటి అని అర్థం. ఆ చీకటిలో కూడా ఇట్లాంటి జీవులు ఉన్నాయి. దుల్సిబెల్లా కమాంచక. కమాంచక అంటే చీకటి. ఎక్కడ అంటే దక్షిణ అమెరికా, చిలీ, పెరు తీరంలో అటకామా ట్రెంచ్ లో గుర్తించారు ఇటీవల కాలంలో. నెక్స్ట్ పేజ్ నంబర్ 26. ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఏపీలో 85,083 కోట్ల పెట్టుబడితో 10 భారీ పరిశ్రమలు నెలకొల్పబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏపీ గురించి కాబట్టి మనము ఇక్కడ నుంచి కొద్ది కాన్సన్ట్రేటెడ్గా వినాల. ఏపీలో 85,083 కోట్ల పెట్టుబడితో 33,966 మందికి ఉపాధి లభిస్తుందంట ఈ పరిశ్రమల వల్ల. 33,966. నెక్స్ట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశంలో ఈ విషయాలని వెల్లడించారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశంలో దీన్ని వెల్లడించారు. దీంట్లో 10 భారీ పరిశ్రమలు అన్నాం కదా, అవి ఏంటి చూద్దాం. ఇవి ఆర్సెలార్ మిట్టల్ నిస్పాన్ స్టీల్, ఇది ఉక్కు పరిశ్రమ. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచరస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంప్డ్ స్టోరేజ్ పరిశ్రమ. గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రీన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక విద్యుత్. వికోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పవన విద్యుత్. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గృహోపకరణాలు. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, రబ్బరు. కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్, ఆయుధం. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్, బ్రైట్ స్టీల్. ఇవన్నీ కూడా ఒక 10 పరిశ్రమలు. ఇక్కడ 8 ఉన్నాయి, కానీ ఒక్కోటి రెండు అంటే 2 ప్లేసుల్లో 1-2 యాడ్ అవుతాయి, అందువల్ల 10 అవుతాయి. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిశ్రమ ఏంటి, అది ఎందుకోసం. దీనికి నేను ఒక చిన్న కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కోడ్ హింట్ రూపంలో కింద ఇవ్వడం జరిగింది. మీకు నచ్చినట్లు దాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దానివల్ల క్లాస్ టైం వేస్ట్ అవుతుంది. సో దయచేసి దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోండి, ప్రశాంతంగా దాన్ని ఎలా మీకు ఎట్లా ఇష్టం, మీ బ్రెయిన్కి ఎలా ఇష్టమో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అమరావతి నిర్మాణానికి ఏడీబీ బోర్డు 15,000 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. ఏడీబీ బోర్డు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 15,000 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. నెక్స్ట్, ఏపీ తీరరేఖ పొడవు 1053.58 కిలోమీటర్లు. 1053.58 కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ జాగ్రఫీలో వస్తుంది. గతంలో 975 కిలోమీటర్లని ఉండేది, ఓకేనా. 975 కిలోమీటర్లని ఉండేది. ఈ 975 కిలోమీటర్లు కాస్త పెరిగింది ఇప్పుడు తీరరేఖ పొడవు. 1053.58 కిలోమీటర్లు పెరగడం అంటే ఏమవుతుంది, సముద్ర ప్రాంతము తగ్గొచ్చు, తీర ప్రాంతము పెరగచ్చు, ఓకేనా. సముద్రము నీటి వెనక్కి పోయినాయంటే ఆటోమేటిక్ తీరం పెరిగినట్టే కదా. సో ఇంతకుముందు ఖచ్చితమైన కొలతలు లేకపోవచ్చు, ఇప్పుడు ఖచ్చితంగా కొలతలు వేయడం జరిగింది. రైట్. నెక్స్ట్, ఈ విషయాన్ని కేంద్ర జల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఇండియాలో తీరం పొడవు ఎంతంటే 6,907.18 కిలోమీటర్లు. 6,907.18 కిలోమీటర్లు. మరి తూర్పు మరియు పశ్చిమ అంటే తూర్పు తీరము పశ్చిమ తీరము కలిపి 11,098.81 కిలోమీటర్లు. దీంట్లో ఏపీ తీరము 1053.58 కిలోమీటర్లు, ఓకేనా. రైట్. మరి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు కూడా కలిపితే 11,000 అవుతుంది. 11,098.8 కిలోమీటర్లు. రైట్. అత్యధికంగా గుజరాత్ తీర ప్రాంతం అత్యధికంగా కలిగి ఉంది. రాష్ట్రాల వరకు తీసుకుంటే అత్యధికంగా గుజరాత్
సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ ఇది. గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఎడం పక్క నుంచి ఇట్లా రండి భారత పటంలో. గుజరాత్ ఎక్కువ తీరం కలిగి ఉంటుంది, తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఒకవేళ దీవులతో కలుపుకున్నామనుకో, ఏది అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు ఎన్ని కలుపుకున్నామనుకో, అప్పుడు తీరరేఖ కొలతలు మారతాయి. అత్యధికము అండమాన్ నికోబార్ దీవులు అవుతుంది. అత్యధికము అండమాన్ నికోబార్ దీవులు అవుతుంది. 2 గుజరాత్, 3 తమిళనాడు, 4 ఏపీ. వాడు అడుగుతాడు, దీవులతో కలిపి లేదా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? 4. రాష్ట్రాల వరకే అయితే 3వ ప్లేస్లో ఉంది ఏపీ. ఓకేనా? రాష్ట్రాలతో అయితే టాప్ ప్లేస్లో గుజరాత్ ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి అండమాన్ నికోబార్ దీవు ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈగల్ ఫోర్స్. ఈగల్ ఫోర్స్ అనేది ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు, ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఏపీ గవర్నమెంట్. ఇది ప్రత్యేక పోలీస్ విభాగం. ఇది గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 28. రాష్ట్రంలో వెరీ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనకు అవసరమైనది. దీనిపైన బిట్ అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ డివైఓలో బిట్ అడిగారు. నెక్స్ట్ ఏంటంటే, రాష్ట్రంలో వాట్సాప్ సేవలు వినియోగించడం కోసం, వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తేవడం కోసం ఏపీ గవర్నమెంట్ ఒక వాట్సాప్ నంబర్ని ప్రారంభించింది. అదేంటంటే 9552300009, 9552300009. ఈ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనం ఎన్నో ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకుంటాం, ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. దీనిలో మొదటి దశలో 153 రకాల పౌర సేవలను అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 153 రకాల పౌర సేవలు. ఇది ఇంపార్టెంట్. ఎన్ని రకాల సేవలని అడిగారు. ఓకేనా? 153 రకాల పౌర సేవలు. రైట్. నెక్స్ట్ ఏపీ గవర్నమెంట్ గూగుల్ సంస్థతో కొన్ని ఒప్పందాలు చేసుకునింది. ఆ ఒప్పందాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ సంస్థ. ఓకేనా? రైట్. విద్యా నైపుణ్యాభివృద్ధి కోసం విద్యార్థులు, డెవలపర్స్ ఆధారిత నైపుణ్యాల కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యా నైపుణ్య అభివృద్ధి కోసం. నెక్స్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం, మెంటర్షిప్, నెట్వర్కింగ్ అవకాశాల కల్పన కోసం ఒక ఒప్పందం. స్టార్టప్ ఎకోసిస్టమ్తో ఒక ఒప్పందం. నెక్స్ట్ సుస్థిరత కోసం విపత్తు నిర్వహణలో గూగుల్ సహకారం. విపత్తు సంభవించినప్పుడు ఆ విపత్తుని నిర్వహించేటప్పుడు, అంటే విపత్తు నుంచి జనాలను రక్షించడం కోసం అప్పుడు గూగుల్తో సహకారం చేసుకోవడం, ఒక సుస్థిరత కాన్సెప్ట్తో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏపీ గవర్నమెంట్ గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నది. నెక్స్ట్ వైద్య సేవల రంగంలో హెల్త్, ఏఐ ఇమేజింగ్, మోడల్ యాక్సెస్, వీటితో ఒక ఒప్పందం. వైద్య సేవల రంగం. నెక్స్ట్ ఏఐ పైలట్స్, అగ్రికల్చరు, ట్రాఫిక్ మెయింటెనెన్సు, వెబ్సైటు, పౌర ఫిర్యాదులు, వీటి కోసం దీన్ని క్లౌడ్ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టుకు సాయంగా ఏఐ పైలట్ అనే ఒప్పందం చేసుకున్నారు. డివైఓలో ఇటీవల కాలంలో ఏ సంస్థతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ పైన ఒప్పందం చేసుకునిందని అడిగాడు. గూగుల్ సంస్థ. పెట్టిన వాళ్ళకి మార్క్ వచ్చింది, పెట్టిన వాళ్ళకి రాలా. అగ్రికల్చర్. ఓకేనా? రైట్. ఇలా అడుగుతారు బిట్టు. నెక్స్ట్ టాపిక్ పేజ్ నెంబర్ 29. ఏపీ మంత్రి మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మ్యారిటైమ్ పాలసీ 4.0, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం కోసం. ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ 4.0, టెక్స్టైల్ గార్మెంట్స్ పాలసీ 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడి. రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0, పౌర సేవలు సులభతరం కోసం. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ, అమరావతిని ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దడం. టూరిజం పాలసీ 2024-29.
ఇవన్నీ కూడా మనకు పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే ఆత్మార్పణ దినోత్సవం. ఆత్మార్పణ దినోత్సవం ఇది ఏంటంటే మన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు మరణించారు. అది మనకు అందరూ తెలుసు. ఆయన నిరాహార దీక్ష చేసి 58 రోజులు 1952వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన మొదలుపెట్టి 58 రోజులు ఆమర నిరాహార చేశాడు ఆయన. ఓకేనా? అలా నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15వ తేదీన ఈయన పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు. 1952 డిసెంబర్ 15వ తేదీన ఆయన మరణించారు. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మనము ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవాలని మన ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది. ఓకేనా? డిసెంబర్ 15 ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఆత్మార్పణ దినోత్సవంగా ఏ రోజున జరుపుకోవాలని ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకునింది అంటే డిసెంబర్ 15. ఇంపార్టెంట్ ఇవన్నీ మన పిల్లలకు చెప్పాల్సి వస్తుంది రేపు. అందువల్ల ఇట్లాంటి కాన్సెప్ట్లు అడగచ్చు. నెక్స్ట్, ఏపీ శాసనసభ 3 తీర్మానాలు తీసుకునింది. ఏంటి ఆ తీర్మానాలు అంటే హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని. అంటే హైకోర్టు అమరావతిలో ఉంటుంది. హైకోర్టుకి బెంచ్ అనేది కర్నూలులో ఏర్పాటు చేస్తారు. బెంచ్ అంటే ఏం లేదు, కొంతమంది జడ్జిలు, కొంతమంది గ్రూప్ ఆఫ్ లాయర్స్ని అక్కడ బార్ కౌన్సిల్ లాంటిది ఏర్పాటు చేస్తారు. బార్ కౌన్సిల్ అంటే జడ్జిలు అదేవిధంగా లాయర్లు ఉన్నదాన్ని బార్ కౌన్సిల్ అంటారు. ఓకేనా? రైట్. మనము గమనించుంటాం, ఈ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి వచ్చింది. 3 అమ్మాయిల కోసం పోరాడతారు. ఏం సినిమా అది? వకీల్ సాబ్. దాంట్లో అందరూ పోయి ఆయన పైన కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు శరత్ కుమార్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. అదే బార్ కౌన్సిల్ అంటే లాయర్లంతా గ్రూప్గా ఉంటారు, బ్యాచ్గా ఉంటారు. అదే బార్ కౌన్సిల్ అంటే. బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ సంపాదించాలా లాయర్ అనేవాడు. ఓకేనా? రైట్. దానికి హెడ్గా ఒక జడ్జిని పెడతారు. మరి అలాంటి బార్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేస్తారు హైకోర్టు బెంచ్ అంటే. అంటే ఒక హైకోర్టు సిస్టమ్, ఒక మినీ హైకోర్టు లాంటిది బెంచ్ అంటే. నెక్స్ట్, అక్కడ కూడా కేసులు విచారిస్తారని అర్థం. నెక్స్ట్, బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్. బీసీలకు మామూలుగా 33% లేడీస్కి చట్టసభల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇక్కడ బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో 2వ తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇంకొక 3వ తీర్మానం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా మార్చారు. ఇది ఇంపార్టెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది విశాఖ జిల్లాలో ఉంది. ఆ పేరుని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా మారుస్తున్నారు. ఇది ముఖ్యమైనటువంటి నిర్ణయం. నెక్స్ట్, గ్రోత్ హబ్ నగరాలని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047కి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. 2047కి వికసిత్ భారత్ అనేదాన్ని తీసుకురావడం లక్ష్యంగా ఇండియాలో 20 నగరాలలో గ్రోత్ హబ్ ఏర్పాటు చేస్తున్నది. ఇది నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఏర్పడింది ఈ గ్రోత్ హబ్ అనే కాన్సెప్ట్. ఈ గ్రోత్ హబ్ నగరాలలో తొలి దశలో 4 నగరాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని విడుదల చేసింది. ఈ 20 నగరాల్లో 4 నగరాలని మొదటి దశలో విడుదల చేసింది. ఆ 4 నగరాలు ఏవి అనేది ఇంపార్టెంట్. మొదటిది ముంబై, 2 సూరత్, ఇది గుజరాత్లో ఉంది. ముంబై అనేది మహారాష్ట్రలో ఉంది, సూరత్ అనేది గుజరాత్లో ఉంది. 3వది విశాఖపట్నం, ఏపీలో ఉంది. 4 వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ 4 పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో వికసిత్ భారత లక్ష్యంగా గ్రోత్ హబ్ నగరాలుగా గుర్తించబడిన నగరం ఏది, లేదా కింది వాటిలో గుర్తించబడిన నగరాల్లో కానిది ఏది, ఇట్లా అడుగుతాడు. సో ముంబాయి, సూరత్, విశాఖపట్నం, వారణాసి. దీంట్లో 11 రకాల అభివృద్ధి సూచికలను గుర్తించారు. 11 రకాల అంటే ఏ విధంగా ఆ నగరాన్ని అభివృద్ధి చేయొచ్చు అని 11 రకాల అభివృద్ధి ప్రణాళికలు గుర్తించడం జరిగింది. నెక్స్ట్, నేవా అంటే ఏంటంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ మనకు ఈ విధాన్ అంటేనే ఎలక్ట్రానిక్ అంటే పేపర్ లేకుండా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ఏదైనా ఒక కాన్సెప్ట్ చేస్తే అది ఈ విధానం అంటాం.
సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధాన అప్లికేషన్లో భాగంగా నేవాని ఏర్పాటు చేసింది. పేపర్ రహిత అసెంబ్లీ, పేపర్ రహిత పార్లమెంటరీ కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈ పద్ధతి తీసుకొచ్చింది. దీంట్లో 31 శాసనసభలు, 6 శాసన మండళ్ళు మరియు దేశం యొక్క పార్లమెంటు దీంట్లో భాగస్వామ్యంగా చేర్చుకోవడం జరిగింది. 31 శాసనసభలు, 6 శాసన మండళ్ళు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మన రాష్ట్రంలో 6 రాష్ట్రాల, మన దేశంలో 6 రాష్ట్రాలకు మాత్రమే శాసన మండళ్ళు ఉన్నాయి. ఓకేనా, రైట్. దేశ పార్లమెంటు ఇవన్నీ కూడా దాంట్లో తీసుకొచ్చారు. ఇందులో ఏపీ శాసనసభ, ఏసీ శాసన మండలి కూడా చేరాయి. దీంట్లో నేవా కాన్సెప్ట్లో, నేషనల్ ఈ విధాన అప్లికేషన్లో చేరాయి. ఏపీ శాసనసభ, ఏపీ శాసన మండలి. నెక్స్ట్ టాపిక్, పేజ్ నెంబర్ 31. నరసాపురం లేస్, దీనికి జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. ఏంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రాంతానికి, ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై గుర్తింపు పొందిన దానికి జిఐ ట్యాగ్ ఇస్తుంది. మరి ఈ జిఐ ట్యాగ్ నరసాపురం లేస్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో సీతారామాపురంలో ఒక లేస్ పార్క్ ఉంది. ఓకేనా, ఆ లేస్ పార్క్కి జిఐ ట్యాగ్ గుర్తింపు ఇచ్చారు. కేంద్ర జౌళి శాఖ సిఫారసుల మేరకు ఈ జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. యాక్చువల్గా దీని యొక్క కాన్సెప్ట్ ఏందో చూద్దాం. 1844 సంవత్సరంలో స్కాట్లాండ్ నుంచి మ్యాక్రే దంపతులు దుమ్ముగూడెం అనే ప్రాంతంలో మహిళలకు లేస్ క్రాఫ్ట్ నేర్పారు. ఆ మహిళలకు లేస్ క్రాఫ్ట్ నేర్పారు ఎవరు? మ్యాక్రే దంపతులు. ఆ తర్వాత 1930లో లండన్ వీధుల్లో ఈ అమ్మకాలు చాలా జోరందుకున్నాయి. ఇక్కడ తయారు చేసినటువంటి ఈ లేస్ పార్క్లో తయారు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో బట్టలు కావచ్చు, ఏవైతే చేనేత జౌళి శాఖ వీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయో అవి చాలా డిమాండ్ ఉందన్నమాట లండన్ వీధుల్లో. ఓకేనా. తర్వాత 2000 సంవత్సరంలో ఏం చేశారంటే అక్కడ లేస్ పార్క్ ఒకటి కట్టారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన పథకం కింద 2000 సంవత్సరంలో లేస్ పార్క్ను కట్టారు. సో అక్కడ తయారైనటువంటి లేస్ ఇవి చాలా ఫేమస్ అన్నమాట. వాటికి జౌళి పరిశ్రమ జౌళి శాఖ అనేది జిఐ ట్యాగ్ గుర్తింపుని ఇచ్చిందనమాట. ఇప్పుడు లేస్ అంటే ఒక కర్చీఫ్ లాంటిది కావచ్చు, ఒక బట్టలు లాంటివి కావచ్చు, చేతి అల్లికతో చేస్తారు రకరకాల డిజైన్లతో లేస్ అంటే ఇది. నెక్స్ట్, ఇండియా తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి. ఇది తొలి జలాంతర్గామి, ఇండియా యొక్క తొలి జలాంతర్గామి. 57వ వార్షికోత్సవం జరుపుకున్నాం. అంటే 57 సంవత్సరాలు అయింది కల్వరి మనం వినియోగించుకోవడం మొదలుపెట్టి. దీన్ని విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ఇది నిర్వహించారు, ఐఎన్ఎస్ కల్వరి. నెక్స్ట్, బిఎఫ్ఎల్ కేఎస్ఎస్ఎల్ పెట్టుబడులు. బిఎఫ్ఎల్ కేఎస్ఎస్ఎల్ పెట్టుబడులు ఏంటంటే, బిఎఫ్ఎల్ అంటే భారత్ ఫోర్జ్ లిమిటెడ్. కేఎస్ఎస్ఎల్ అంటే కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్. ఇది యుద్ధ సామాగ్రి తయారు చేయడం కోసం ఏర్పడింది. ఏపీలో 22,400 కోట్ల పెట్టుబడితో ఇది ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి మరియు ఆర్ అనంతపురం అనే ప్రాంతాలలో, గౌడనహల్లి అనే గ్రామం, ఆర్ అనంతపురం అనే గ్రామం, ఈ 2 గ్రామాల మధ్యలో మడకశిర మండలంలో ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ యుద్ధ సామాగ్రి తయారు చేసేటువంటి ఒక కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి భారత్ ఫోర్జ్ లిమిటెడ్, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ 2 భాగస్వామ్యం అవుతున్నాయి. 2,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వరకు ఏపీ అంశాలు జనవరికి సంబంధించినట్టు మనం చదువుకున్నాం. నెక్స్ట్ మిగతా అంశాలతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.